అండ్ తెలుగు సినీ పరిశ్రమలో ఎన్నాళ్ళుగా లోపల మగ్గిపోతున్న ఒక పెద్ద సమస్యకు పరిష్కారం దొరికింది ఫ్రెండ్స్. అదేంటంటారా? కుట్రపూరితమైన నెగిటివ్ రేటింగ్స్, సినిమా చూడకుండానే ఇచ్చేటువంటి ఫేక్ రివ్యూలు, దూరాభిమానాల దుష్ప్రచారం, ఇవన్నీ కలిపి ఒక మంచి సినిమాను కూడా ప్రేక్షకుల దగ్గరకు వెళ్లకుండా అడ్డుకుంటున్నటువంటి పరిస్థితి ఇప్పుడు టాలీవుడ్ లో ముఖ్యంగా బాగా ఉంది. ఈ పరిస్థితి చెక్కిపెట్టేలా తెలుగు సినిమా చరిత్రలోనే ఒక సరికొత్త అధ్యయనానికి శ్రీకారం చుట్టిన సంస్థకు ముందుగా అభినందనలు చెప్పాలి. వారెవరో కాదు, బ్లాక్ బిగ్ మరియు ఏఫ్లెక్స్. ఈ రెండు సంస్థలు కలిపి న్యాయపరమైన మార్గంలో ఒక చాలా కీలకమైనటువంటి అడుగులు వేశారు. కోర్టు ఆదేశాల ప్రకారం మనశంకర్ వరప్రసాద్ గారు సినిమాకు సంబంధించి టికెట్ ప్లాట్ఫామ్స్ లో రివ్యూలు కానీ రేటింగ్స్ కానీ చట్టబద్ధంగా నిలిపివేయబడ్డాయి. ఇది చిన్న విషయం అయితే కాదు ఫ్రెండ్స్, ఇది నిజంగా ఒక శుభ పరిణామం. ఎందుకంటే సినిమా విడుదలకు మొదటి గంటల్లోనే సినిమా చూడకుండానే తక్కువ రేటింగ్స్ ఇవ్వడం, నెగిటివ్ రివ్యూస్, నెగిటివ్ కామెంట్స్ చేయడం, ఇలా ఇవన్నీ జరిగినటువంటి కుట్రలు జరుగుతున్నాయనే విమర్శలు చాలా కాలంగా వినిపిస్తున్నాయి. దీనివల్ల ఎవరు ఎక్కువగా నష్టపోతున్నారు? ప్రేక్షకులు, నిర్మాతలు, తెలుగు సినీ పరిశ్రమ. ముఖ్యంగా నిర్మాత అనే వ్యక్తి కొన్ని కోట్ల రూపాయలు వెచ్చించి సినిమా నిర్మిస్తారు. ఆ డబ్బు వెనక కష్టం ఉంటుంది, రిస్క్ ఉంటుంది, వందల కుటుంబాల జీవనాధారం కూడా ఉంటుంది. కానీ సినిమా థియేటర్కి వెళ్ళక ముందే ఫేక్ రివ్యూలతో ఆ సినిమాని చంపేస్తే న్యాయమా? అందుకే ఇప్పుడు తీసుకున్నటువంటి ఈ నిర్ణయం తెలుగు చిత్ర పరిశ్రమకు ఒక రక్షణ కవచం లాంటిది అంటున్నారు. ఇది ఎవరికి వ్యతిరేకంగా కాదు, ఇది నిజాయితీకి మద్దతుగా మాత్రమే. సినిమా చూడండి, మీకు నచ్చితే చెప్పండి, నచ్చకపోతే నచ్చలేదని చెప్పండి. కానీ చూడకుండానే తప్పుడు రివ్యూలు ఇవ్వడం తెలుగు సినిమా ప్రాణాంతకం కదా. దురాభిమానాల దుష్ప్రచారం వల్ల ఒక పరిశ్రమ నష్టపోతే రేపు ఎవరు సినిమాలు తీయడానికి ముందుకు వస్తారు చెప్పండి. అందుకే ఫ్రెండ్స్, ఈ నిర్ణయాన్ని తెలుగు సినీ పరిశ్రమ భవిష్యత్తు ఒక మంచిగా సంకేతంగా చూడాలని అందరూ అంటున్నారు. ఇక నుండి ఫేక్ రివ్యూలకు చెక్ పెట్టినట్లే, కుట్రపూరితమైన రేటింగ్స్ కు బ్రేక్ వేసినట్లే, నిజమైన ప్రేక్షకుల అభిప్రాయానికి విలువ, అంటే తెలుగు చిత్ర పరిశ్రమకు మంచి రోజులు మొదలైనట్లే. మీ అభిప్రాయం ఏంటి? ఈ నిర్ణయం సరైనదేనా, లేకపోతే ఇంకా కఠినంగా అమలు చేయాలా? కమెంట్లో చెప్పండి, నేను కూడా తెలుసుకుంటాను. మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు బాయ్.